రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూముల్లో కూర్చునే ఉద్యోగులకు డబ్బులు చెల్లించడం సరికాదన్న హరీష్ రావు వ్యాఖ్యలపై టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం తగదు అని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులను అవమానించారని, సకాలంలో జీతాలు చెల్లించలేదని మారం జగదీశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అవమానించేలా హరీష్ రావు మాట్లాడటం మంచిది కాదని జగదీశ్వర్ అన్నారు. గౌరవనీయులు హరీష్ రావు గారు మరి ఉద్యోగుల గురించి మాట్లాడిందని తెలియడం జరిగింది. అదే ఉద్యోగులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది సరైనది కాదు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకు రాయితీగా ఇచ్చేది కాదు. ఇది ఉద్యోగుల హక్కు. 30 రోజులు శ్రమించి ఉద్యోగులు కష్టపడితే ప్రభుత్వం మ్యాండేటరీగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా మాకు జీతం వస్తుంది, కానీ ఇది రాయితీ కాదు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఉద్యోగులకు న్యాయమైన జీతాన్ని ఇవ్వవలసిన అవసరం ఉండే, కానీ గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి మొదటి తారీఖులో జీతం ఇవ్వకపోవడం, సంవత్సరన్నర ఏరియల్స్ పెండింగ్ పెట్టడం వల్ల ఉద్యోగులకు అసంతృప్తి ఏర్పడ్డ మాట మాత్రం వాస్తవం. మరి ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా మేనిఫెస్టోలో పెట్టి మొట్టమొదటి రోజే ఫస్ట్ రోజు జీతం ఇవ్వడం నిజంగా ఉద్యోగులందరూ కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి గారికి